ఏంటి అందరూ అలా ఉన్నారు? నేను వచ్చినందుకు మీరందరూ సంతోషంగా ఉంటారు అనుకుంటే ఇలా ఉన్నారేంటి నాన్న? నువ్వు సంతోషంగా ఉంటేనే కదమ్మా మేం కూడా సంతోషంగా ఉండేది. ఇప్పుడు నేను సంతోషంగానే ఉన్నాను కదా నాన్న. ఆడపిల్ల సంతోషంగా ఉండడం అంటే పుట్టింట్లో సంతోషంగా ఉండడం కాదమ్మా, అత్తగారింట్లో కూడా సంతోషంగా ఉండడం. ఆడపిల్లకి అసలైన ఇల్లు అత్తారిల్లే కదమ్మా. జీవితాంతం ఉండాల్సింది అత్తగారింట్లోనే కదమ్మా. అత్తగారింట్లో ఆడపిల్ల సంతోషంగా ఉన్నప్పుడే పుట్టింటి వాళ్ళు సంతోషంగా ఉండగలుగుతారమ్మా. శ్యామ నీకు సరైన జీవిత భాగస్వామి. నన్ను వదిలిపెట్టి నువ్వెక్కడికి వెళ్ళొద్దు నాన్న. ఆయన నాతో రారు, ఇక్కడే ఉంటారు. ఆ పూజ టైంకి నేను వచ్చేస్తాను. అక్కడ నేను ఎలా ఉంటానోనని మీరు భయపడాల్సిన అవసరం లేదు నాన్న. తాతగారు నన్ను ఆ ఇంటి కోడలిగా నిర్ణయించారు కాబట్టి ఆ ఇంట్లో అందరూ నన్ను బాగా చూస్తారు. నేను సంతోషంగా ఉండేలా చూస్తారు. మీ తోటి కోడలు ఐశ్వర్య కూడా నువ్వు సంతోషంగా ఉండేలా చూస్తుందా? చూస్తారు వదినా. ఇప్పుడు కాకపోయినా ముందు ముందు ఖచ్చితంగా చూస్తారు. నేను సంతోషంగా ఉండేలా వాళ్ళు ఖచ్చితంగా చూస్తారు. కన్నయ్య ఉన్నాడు కదా, కంగారెందుకు? ఇలాంటి కోడలు రావటం నీ అదృష్టం. ఏ పుణ్యం చేసుకున్నావో ఇంతటి అదృష్టం నీకు దక్కింది. నానమ్మ ఎలా ఉంది? బానే ఉంది నాన్న. బాలేదు. ఏం బాగోలేదు? మా నాన్నమ్మ ఇలా డల్ గా పడుకొని ఉండడం నాకు అస్సలు బాగలేదు. మీ నాన్నమ్మ ఎలా ఉంటే బాగుంటుంది? ఎప్పటిలాగా నవ్వుతూ ఉంటే బాగుంటుంది. ఎప్పటిలాగా నాతో ఆడుకుంటే బాగుంటుంది. అవునా? అరే నువ్వు నవ్వావు. అయితే ఇప్పుడు నాతో ఆడుకుంటావా? అలాగే ఆడుకుందాం. ఏం ఆట ఆడుకుందాం? ఏం ఆట ఆడుకుందాం? హ? దొంగ పోలీస్ ఆడుకుందామా? హ? దొంగ పోలీసా? అవును, నేను దొంగని, నువ్వు పోలీసువి. నేను పారిపోతాను, నువ్వు పట్టుకోవాలి. ఏయ్ ఆగు నాన్న. పట్టుకో నానమ్మ, రేయ్, పట్టుకో. ఆగమంటుంటే. పట్టుకో నానమ్మ. ఆగరా. పట్టుకో. ఆగమంటుంటే. నన్ను పట్టుకో, నన్ను పట్టుకో. ఏయ్. పట్టుకో. ఉండరా. నన్ను పట్టుకో. ఆగు. ఏయ్. పట్టుకో నానమ్మ. నన్ను పట్టుకో, నన్ను పట్టుకో. ఆగమంటుంటే. నన్ను పట్టుకో నానమ్మ. ఆగు నాన్న. నన్ను ఆగు. పట్టుకో. ఇదిగో. నన్ను రేయ్. పట్టుకో నానమ్మ. ఆగరా. పట్టుకో నానమ్మ, పట్టుకో. ఆగమంటుంటే. పట్టుకో నానమ్మ. పట్టుకో. ఆగు. ఏయ్, ఉండరా. ఇదిగో పట్టేసుకుంటున్నా. ఆగమంటుంటే.
చూసావారా, మీ అమ్మ ఎంత చలాకీగా పిల్లాడితో ఆడుకుంటోందో. అంటే బాబు ఆడుకుందామని అన్నాడు. వాణ్ణి డిసప్పాయింట్ చేయడం ఎందుకని? నువ్వు కూడా చిన్నపిల్లవైపోయి వాడితో పాటు ఆడుకుంటున్నావన్నమాట. అఖిల్, మీ అమ్మకు ఒంట్లో బాగోలేదనే కదా నువ్వు మీ అత్తగారింటికి వెళ్లకుండా ఆగిపోయావు? అవును తాతగారు. ఇప్పుడు మీ అమ్మకు బాగుంది కదా, చక్కగా పిల్లాడితో కూడా ఆడుకుంటోంది. ఇక నువ్వు మీ అమ్మ గురించి ఆలోచించకుండా ధైర్యంగా మీ అత్తగారింటికి వెళ్ళొచ్చు. మమ్మీ, వెళ్ళమంటావా? వద్దని ఎందుకంటుందిరా? తను బాగానే ఉంది కదా. అవును, నాకు బాగానే ఉంది. తనకు బాగానే ఉందని చెప్పిందంటే అర్థమేంటి? నిన్ను మీ అత్తగారింటికి వెళ్ళమని. థ్యాంక్ యూ మమ్మీ, థ్యాంక్ యూ సో మచ్. ఇంకా నిలబడ్డావేంటి? వెళ్ళి లగేజ్ తెచ్చుకోరా. అలాగే తాతయ్య. వస్తాను మమ్మీ. తొందరగా బయలుదేరరా, మళ్ళీ రాహుకాలం వచ్చేస్తుంది. తొందరగా బయలుదేరు. అలాగే తాతయ్య, వస్తాను మమ్మీ. తాతయ్య, వెళ్ళొస్తాను. మంచిది. మమ్మీ, వెళ్ళొస్తాను. అనయ్య, బాయ్. వదినా, బాయ్. ఇక నువ్వు మీ అమ్మ గురించి ఆలోచించకుండా ధైర్యంగా మీ అత్తగారింటికి వెళ్ళొచ్చు. అంత నా కర్మ. అంత నాటకమాడి
అఖిల్ని శ్యామతో వెళ్లకుండా ఆపగలిగాను. కాని ఇప్పుడు నేనే వాడు వెళ్లేలా చేశాను. ఛ! తప్పదు. ఇక జీవితాంతం ఆ రాక్షసిని నా కోడలిగా భరించక తప్పదు. నా మొహాన అలా రాసి పెట్టాడా దేవుడు. ఏం చేస్తాను? తలరాత భరిస్తాను. తనని ఇంట్లో ఎలాగోలా భరిస్తారత్తయ్యా, కానీ బయట బాధని ఎలా భరిస్తారు? అదే అత్తయ్య, బయట వాళ్ళు ఇలాంటి కోడల్ని తెచ్చుకున్నారేంటి అని అడిగే ప్రశ్నల వల్ల మీకు కలిగే బాధని ఎలా భరిస్తారు అంటున్నాను. ఆ బాధని ఇంట్లో వాళ్ళు పట్టించుకోరు కదా. ఆ బాధకి ఇంట్లో వాళ్ళు ఎవరు విలువ ఇవ్వరు కదా. అలా ఇంట్లో వాళ్ళు మీ బాధని పట్టించుకోకపోవడం వల్ల, మీ బాధకి విలువ ఇవ్వకపోవటం వల్ల మీకు బాధ ఇంకా పెరుగుతుంది. ఆ బాధని ఎలా తప్పించుకుంటారా అని నేను ఆలోచిస్తున్నాను. ఆ బాధ తప్పించుకోవాలంటే ఒకటే మార్గం. ఏంటి? 16 రోజుల పండక్కి వెళ్ళిన శ్యామ శాశ్వతంగా పుట్టింట్లోనే ఉండిపోవాలి. అఖిల్ బాబు ఒక్కడే అక్కడి నుంచి తిరిగి ఇక్కడికి రావాలి. అలా ఎలా చేయగలం? మనసుంటే మార్గం ఉంటుంది అత్తయ్య. ఎలాగైనా మీ బాధని తగ్గించాలి అని నేను మనసా వాచ అనుకుంటున్నాను కాబట్టి ఖచ్చితంగా ఏదో మాస్టర్ ప్లాన్ వేస్తాను. మీ బాధని తగ్గిస్తాను. మీ కోడలుగా అది నా బాధ్యత. అత్తయ్య, శ్యామ వాళ్ళది పల్లెటూరు కదా, అక్కడ పవర్ కట్ ఉండే ఉంటుంది. రాత్రిపూట అలా పవర్ పోయిందంటే చీకట్లో పాపం అఖిల్కి ప్రాబ్లం అవుతుంది. నిజమే, అక్కడ కరెంటు పోయింది అంటే చాలా ఇబ్బంది పడిపోతాడు అఖిల్. పైగా అక్కడ అఖిల్కి వసతిగా ఉందో లేదో పాపం. అందుకే నేను వెంటనే బయలుదేరి అక్కడికి వెళ్తాను. అఖిల్కి ఏ ఇబ్బంది లేకుండా చూసుకుంటాను. కరెక్టే, నువ్వు అక్కడికి వెళ్ళడమే మంచిది. నువ్వు వెంటనే బయలుదేరి వెళ్ళు. అలాగే అత్తయ్య, వెళ్తాను. శ్యామ అక్కడే ఉండిపోయేలా, అఖిల్ ఒక్కడే తిరిగొచ్చినా కూడా తాతగారు ఏ అభ్యంతరం చెప్పకుండా ఉండేలా మాస్టర్ ప్లాన్ వేస్తాను. మీ బాధ తీరుస్తాను. అత్తయ్య, మీరు నాకొక మాట ఇవ్వాలి. ఏంటి ఐశ్వర్య? శ్యామాని ఇక్కడికి రాకుండా నేనే చేశాననే విషయం పొరపాటున కూడా ఎవ్వరికీ తెలియకూడదు. తెలిస్తే అందరూ నన్నేదో అంటారని కాదు, నాతో పాటు మీరు కూడా మాటలు పడాల్సొస్తుంది అని. విషయం బయటపడితే మీ బాధ తప్పించడం కోసం నేనే శ్యామాని ఇక్కడికి రాకుండా చేశాననే విషయం అందరికీ అర్థమవుతుంది. మనిద్దరం కలిసే ప్లాన్ చేశామనుకుంటారు. నిజానికి ఈ ప్లాన్లో మీకు భాగం లేకపోయినా కూడా మనిద్దరిని తోడు దొంగలంటారు ఇంట్లో వాళ్ళందరూ. అందరి ముందు మీరు తలదించుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. ముఖ్యంగా అఖిల్ బాబు ముందు తలదించుకోవాల్సి వస్తుంది. మీరలా తలదించుకోవటం నాకిష్టం లేదత్తయ్యా. అందుకే ఈ విషయం పొరపాటును కూడా ఎవ్వరికీ తెలియకూడదు. అలాగే ఐశ్వర్య,
ఈ విషయం ఎవ్వరికీ తెలియనివ్వను. మనిద్దరి మధ్య ఉంటుంది, సరేనా? థ్యాంక్ యూ అత్తయ్య, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంక నేను రెడీ అవుతాను. అలాగే. గోవిందు, నాన్నగారు 16 రోజుల పండగకి కావాల్సిన సరుకుల లిస్ట్ వెళ్ళి తీసుకురా. సరే నాన్నగారు. ఏమండి మావయ్య గారు, నాదొక చిన్న సందేహం. ఏంటమ్మా? 16 రోజుల పండుగ నాడు మంగళసూత్రాలు తీసేసి నాంతాడు కట్టుకుంటారు కదా. అవునమ్మా. మరి ఆ నాంతాడు ఆనవాయితీ ప్రకారం మగపెళ్లి వాళ్ళు తీసుకురావాలి కదా. అవునమ్మా, వాళ్లే తీసుకురావాలి. అయితే బావగారికి ఫోన్ చేసి నాంతాడు తీసుకురమ్మని చెప్పమంటారా? వద్దు గోవిందు, అలా చెప్తే బాగోదు. మరేం చేద్దాం మావయ్య గారు? ఓ పని చేద్దామమ్మా, భక్తుడి దగ్గరకు వెళ్ళి విషయమంతా చెప్పి అంతాడు అనుకుంటాను. ఈ పసుపు తాడుని నాంతాడనుకుంటావో ఉరితాడనుకుంటావో నీ ఇష్టం. నాకు మాత్రం కష్టం కలిగిస్తే ఊరుకోను. వెళ్దాం పదా. ఎక్కడికి? ఎక్కడికేంటి, పాట పాడడానికి. పాట ఇప్పుడా? ఎప్పుడు పాడాలా? ఇప్పుడు కాదు, నిజానికి మొన్నే పాడాలి. మొన్న నువ్వు మీ అత్తింట్లో ఉన్నావు కదా, పాట పాడటం కుదరదు కదా. అందుకే మొన్నటి పాటని ఇవాళ పాడతామని చెప్పాను. మొన్నటి పాటని ఇవాళ పాడటం ఏంటి గురువమ్మా? రాఘవయ్య కూతురికి మా రూపారాణి పాటంటే చాలా ఇష్టం. మొన్నదాని పెళ్లి జరిగింది. పెళ్లిలో రూపారాణి పాటల ప్రోగ్రాం పెడదాం అనుకుంది. శ్యామకి కుదరదు కాబట్టి మా రూపారాణికి వేరే ప్రోగ్రాం ఉందని వాళ్లకు చెప్పాను. ఇవాళ ఆ అమ్మాయిని అత్తారింటికి పంపిస్తున్నారు. ఆ సందర్భంగా రూపారాణి ప్రోగ్రాం పెట్టమని అడిగారు. ఎందుకంటే ఇవాళ శ్యామ వస్తుందని తెలుసు కాబట్టి సరే అని చెప్పాను.